అంతర్జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు మీకు. సేల్స్ ఎలా ఉన్నాయి? సేల్స్ చాలా బాగుంది మేడం. ఇంతకుముందు హ్యాండ్లూమ్ అంటే ఓన్లీ పాత వాళ్ళు పెద్దవాళ్ళకి అన్నట్టుగానే ఉండేవాళ్ళు. ఇప్పుడు యూత్ కూడా బాగా కొంటున్నారు. ఇంకా కొత్త కొత్త డిజైన్స్ ఇంకా మాకు చెయ్యండి, మాకు ఇవే బాగుంటున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇంతకుముందు పవర్లూమ్ ఎక్కువ వాడేవాళ్ళు. ఎప్పుడైతే హ్యాండ్లూమ్లో కొత్త డిజైన్స్ కొంచెం అప్డేటెడ్గా కొత్త కలర్స్ అట్లాగా యూత్ కూడా వేసుకునేలాగా ఎప్పుడైతే చేయడం స్టార్ట్ చేశారో అప్పుడు యూత్ కూడా కొంచెం బాగా మాకు ఇలా అయితే బాగుంటుంది, ఇప్పుడు చాలా బాగున్నాయి, ఇవి ఇంతకుముందులా లేవు, కొంచెం బాగా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ నుంచి కూడా బాగా చెప్తున్నారు మేడం. రెస్పాన్స్ చాలా చాలా బాగుంది. ఇంకా వీవర్స్ కూడా వాళ్ళకి తగ్గట్టుగానే ఇంకా బాగా కొత్త డిజైన్స్ చేయాలని అట్లాగా పిల్లలు కూడా వేసుకునేలాగా అదే డ్రెస్ మెటీరియల్స్ కానీ అట్లాగా అన్నీ వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు మేడం. ట్రై చేస్తున్నారు కూడా వాళ్ళు కూడా. హ్యాండ్లూమ్ అయితే చాలా బాగుంది మేడం. ఇంకా ముందు ఇంకా బాగుంటుందని బాగా అనిపిస్తుంది మేడం ఇప్పుడున్న సేల్ని బట్టి. అంటే మోడర్నైజేషన్లో ఇప్పుడంతా కూడా మిషన్ ఉత్పత్తులు వస్తున్నాయి కదా, సో ఇంకా ఏమన్నా పెరగాల్సిన అవసరం ఉందా? ప్రభుత్వ పరంగా ఏమన్నా చేయూత అవసరమా? చేయూత అవసరం ఉంది మేడం. ఇప్పుడు పవర్లూమ్ అంటే అది జస్ట్ అది మిషన్ మేడ్ తయారవుతుంది కాబట్టి క్వాలిటీ ఉండదు. మనం వాడే కొద్దీ అది క్వాలిటీ తగ్గిపోతుంది. కానీ హ్యాండ్లూమ్ అలా కాదు. హ్యాండ్లూమ్ వాడే కొద్దీ కూడా అది ఇంకా స్మూత్నెస్ వస్తుంది, ఒంటికి హాయిగా బాగుంటుంది, ఇంకా షైనింగ్ కూడా బాగా వస్తుంది. అది ఇంకా క్లాత్ బాగుంటుంది అనమాట. అది పవర్లూమ్కి హ్యాండ్లూమ్కి డిఫరెన్స్ ఉంది మేడం. గవర్నమెంట్ ఇంకా మాకు ఇప్పటికే చాలా చేస్తున్నారు. ఇంకా చేస్తే ఇంకొంచెం బాగా మేము ఉత్పత్తులు అవి చేయడానికి కానీ యూత్కి తగ్గట్టుగా కానీ మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ వాళ్ళకి అంతా కట్టుకునేలాగా మేము చేయడానికి అవకాశం ఉంటుంది మేడం. ఇది హ్యాండ్లూమ్తో తయారు చేసినటువంటి ఉత్పత్తి. అసలు ఎలా, దీని కాస్ట్ ఎంత, వీళ్ళు కష్టపడిన దానికి తగిన ప్రతిఫలం లభిస్తుందో లేదో అడిగి తెలుసుకుందాం. ఇది హ్యాండ్లూమ్స్ కదండి, ఇది తయారు చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 1.5 డే పడుతుంది మేడం. ఇది పెట్టుబడి కూడా రావట్లేదు మాకండి. ఇది ప్రాసెస్ అయితే ఎక్కువ మేడం. ఇది హ్యాండీక్రాఫ్ట్లో మొత్తం ప్రజెంట్ అయితే నర్సాపూర్లో ఫేమస్. నర్సాపూర్లో తయారవుతుంది. మన భారతదేశం ఎక్కడ తయారవుతుంది? ఓన్లీ నర్సాపూర్లోనే తయారవుతుంది మేడం. ఇది వెస్ట్ గోదావరి జిల్లా నర్సాపూర్ అండి మేడం. ఇది దీనికి సరిపడ్డ శ్రమ అయితే రావట్లేదండి. ఇది బిజినెస్ కూడా సరిగ్గా లేదు మేడం. ఆన్లైన్ మార్కెట్ వచ్చిన తర్వాత బిజినెస్ కూడా దెబ్బతింది మేడం. అది మేడం. ఇది వీటిల్లో బెడ్షీట్స్ ఉంటాయి మేడం, కుషన్ కవర్స్ ఉంటాయండి, దివాన్ సెట్స్ ఉంటాయండి, సోఫా సెట్స్ ఉంటాయి మేడం, బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉంటాయండి మేడం, జీన్స్ టాప్స్ ఉంటాయండి, స్టక్స్ ఉంటాయండి. ఇట్లుండి బ్యాగ్ లేటెస్ట్ బ్యాగ్, ఇది ఆ బ్యాగ్ మేడం. అది ఈ బ్యాగ్ తయారు చేయాలంటే మొత్తం 5 days పడుతుంది మేడం. బ్యాగ్ తయారు చేయాలంటే ఈ వర్క్ చేసి టిచ్చింగ్ చేస్తాక మొత్తం 5 days పడుతుంది మేడం. ఈ బ్యాగ్ వచ్చి 1650 రూపాయలు మేడం. ఇది బ్యాగ్ 1650 రూపాయలు. ఓకే, కానీ ఆ రేట్ అయితే రావట్లేదు మేడం. ఇక్కడ అంత ప్రైస్ అయితే బేరపడుతున్నారండి. ఇక్కడ బార్గింగ్ బాగా చేస్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ వల్ల మాకు వ్యాపారం లేదంటున్నారు. మీరే డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఆన్లైన్లో చేసుకోవడానికి మీకు ఏమైనా శిక్షణ లాంటివి ఏమీ లేవా? అంటే 1 సఫన్ టైం ఇచ్చారండి. లేటెస్ట్గా అయితే లేవు మేడం. ఒక 1 సఫన్ టైం అయితే ఇట్ల మీద తయారు మీద ప్రొడక్షన్ మీద అండి ఎలా తయారు చేయాలండి అప్పుడు ఇచ్చారండి. ఇప్పుడు లేటెస్ట్గా అయితే ఇప్పుడు లేదు మేడం. అది అంటే ఈ హ్యాండ్లూమ్స్ మీరు చేతి వృత్తిదారులకి నష్టాలే ఉంటున్నాయా, లాభాలే లేవా? ఇంచుమించండి మేడం. లాభాలు అంటే అంతగా లాభాలు లేవండి. తయారు చేసేవాడికి అయితే లేదండి. ఇది ఆన్లైన్ మార్కెట్కి వచ్చిన తర్వాత మొత్తం ప్రొడక్షన్ అంతా దెబ్బతినేసిందండి. మార్కెటింగ్ అయితే సరిగ్గా లేదు మేడం. పవర్లూమ్కి హ్యాండ్లూమ్కి తేడా ఏంటండి? పవర్లూమ్కి హ్యాండ్లూమ్కి తేడా అంటే ఏంటండి, పవర్లూమ్లో చేసిన చీర తక్కువ రేటుకి తయారవుతుందండి. అదే హ్యాండ్లూమ్ మీద అయితే ఉదయం అంతా కూడా రాత్రి అంతా డే అంతా కష్టపడాలి, అది చేతితో చేయాలి. ఆ చీర లేట్ అవుతుందండి. లేట్ అవ్వడం వల్ల కొంచెం కాస్ట్ పెరుగుతుంది. అది అంటే ఇప్పుడు మనం హ్యాండ్లూమ్ మీద చేసిన ఒక 5 రోజుల్లో తయారయ్యే చీర పవర్లూమ్ మీద అయితే 1 రోజులో తయారైపోతుందండి. దానివల్ల పవర్లూమ్ చీర రేట్ తక్కువగా ఉంటుంది, హ్యాండ్లూమ్ చీర రేట్ ఎక్కువగా ఉంటుంది. అంటే మీకు గిట్టుబాటు అవుతుందా? మాకైతే గిట్టుబాటు సరిగా అవ్వట్లేదండి. అంటే మనకి పవర్లూమ్ రావడం వల్ల హ్యాండ్లూమ్ మీద కొంచెం మక్కువ తగ్గిందండి, ఇంట్రెస్ట్ తగ్గింది. దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే చేనేత కార్మికులకు అలాగే మీ వృత్తిదారులకి ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రోత్సాహాలు ఉంటున్నాయా? ప్రోత్సాహాలు అంటే మనకి ఈ మధ్య మనకి గవర్నమెంట్ చేనేత కార్మికులకి నెలకి 200 యూనిట్లు ఒకటి ఫ్రీగా ఇచ్చారండి. 200 యూనిట్ల లోపు కరెంటుకి ఛార్జీ ఉండదండి. 200 యూనిట్లు దాటితే ఛార్జ్ తీసుకుంటారండి. అదో బెనిఫిట్ చేశారండి. నెక్స్ట్ మనకి చేయాలండి. మనకి చేనేత వాళ్ళకి ఇంకా గవర్నమెంట్ చేయాలి. దానికోసం మేము ఇది చూస్తున్నాం. మరి
ఎందుకంటే గతంలో చేనేత కార్మికులు సరైన ధర రాక, అలాగే ఉత్పత్తులు సేల్ కాక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ రోజుల్ని ఈ రోజుల్ని ఉంటే కొంతవరకు మెరుగయ్యారా? ఇప్పుడైతే కొంచెం పర్వాలేదండి. గతంలో చూసుకుంటే ఇప్పుడు చేనేత కుటుంబాలు అయితే చాలా మటుకి ఎవరికాలు కష్టపడుతున్నారు, స్వతంత్రంగా చేసుకుంటున్నారు. కాబట్టి మన పిల్లలు కూడా బయటికి వెళ్ళి చదువుకొని బయట ఉద్యోగం చేసుకున్నారు. దానివల్ల కొంచెం మనకి ఇబ్బంది లేదండి. చేనేత కార్మికులకి వాళ్ళు పని చేసుకుంటున్నారు, వాళ్ళు సరిపోతుందండి. అయితే గవర్నమెంట్ కొంచెం ప్రోత్సాహం చేయాలి, దానికోసం మేము చూస్తామండి. ఇదంతా కూడా కలంకారీ కదా? అవునమ్మా. సో ఇది తయారు చేయడానికి మీకు ఎంత సమయం పడుతుంది? ఎంత సమయం పడుతుందంటే ఒక్క చీర తయారు అవ్వాలంటే వారం రోజులు పడుతుందమ్మా ఖచ్చితంగా. మ్యాక్సిమం ఏంటంటే ముందు కోరాగుడ్డ తీసుకొని దాన్ని సలవ చేస్తాం, అందులో ఉన్న చాస్ అంతా గంజంతా పోగొడతాం. ఆ తర్వాత ఆరబెట్టి మళ్ళీ కరక్కాయ పెడతాం. కరక్కాయ పెట్టిన తర్వాత మళ్ళీ ఆరబెడతాం. ఆ తర్వాత ప్రింట్ వేస్తాం. ఫస్ట్ ప్రింట్ అనేది మొదటి ప్రింట్ వేస్తాం. ఆ మొదటి ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ వాష్ చేస్తాం, రివర్ వాష్. ఆ వాష్ అయిన తర్వాత బాయిల్డ్ చేస్తాం. బాయిల్డ్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ప్రింట్ వేస్తాం. ఆ తర్వాత మళ్ళీ వాష్ చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ థర్డ్ ప్రింట్ వేస్తాం. ఆ తర్వాత మళ్ళీ వాష్ చేస్తాం. అప్పుడు తయారుకు వస్తుందమ్మా. ఇంత శ్రమ పడుతున్నారు కదా, దానికి తగిన ప్రతిఫలం లభిస్తుందా? ప్రతిఫలం అంటే జీవన వృత్తి అమ్మా. ఇది వ్యాపార వృత్తి కాదు, జీవన వృత్తి. ఇవాళ ప్రభుత్వం వారు ఇలాంటి ఎగ్జిబిషన్లు పెట్టి ప్రోత్సహించి ఆర్టిజన్స్ని బ్రతికిస్తుందిగా ఇవాళ ప్రభుత్వం. ఈ ఎగ్జిబిషన్లో స్వయంగా తయారు చేసినటువంటి ఆర్టిజన్సే వచ్చి అమ్ముకుని జీవనోపాధి కల్పించుకుని జీవనం చేస్తున్నటువంటి వృత్తిది. కలంకారీకి ఎటువంటి ఆదరణ లభిస్తుందండి? పర్వాలేదమ్మా, జనంలో మంచి ఆదరణే ఉన్నది ప్రజల్లో. ఎందుకంటే ఇది అంచంగా న్యాచురల్ కలర్స్తో తయారయ్యేదమ్మా. కాయలు, పువ్వులు, ఆకులు, బెల్లం, కరక్కాయ, జాజాకు, ఇలాంటి పట్టిక, ఇలాంటి వస్తువులతో తయారయ్యేటటువంటి న్యాచురల్ అన్నమాట. ఏ విధమైన కెమికల్స్ లేనటువంటి ప్రోడక్ట్ అమ్మా ఇది. అదా మీకేమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా కొంత సహాయ సహకారాలు అందుతున్నాయా? ఇప్పుడు వరకు లేదమ్మా, దానికోసమే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం వారు దృష్టిలో పెట్టారు మా వాళ్ళంతా పెద్దలు. ఏదైనా కానీ చేస్తామనేది ప్రభుత్వం వారు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది డిజిటల్ పట్టు, పూర్తిగా హ్యాండ్ మేడ్ అనమాట. మంగళగిరి డిజిటల్ పట్టు. ఎన్ని రోజులు పడుతుందండి ఈ డిజిటల్ పట్టు మీద ఈ ప్రింట్ ఇదంతా? ఇది ఒక 2-3 డేస్లో వేసేయచ్చు. ఫ్రీ హ్యాండ్ వర్క్ చేయొచ్చు, దీన్ని మిషన్ మీద కూడా వేయచ్చు. ఓ, చాలా అందంగా ఉంది. ఎలా ఉంది మీకు? సేల్ ప్రోత్సాహం లభిస్తుందా? యుఎస్ వాళ్ళు ఒక 6 చీరలు తీసుకున్నారు. అంతా వాళ్ళు 6 అక్క చెల్లెలంట, 6 కలిపి తీసుకున్నారు. అది బాగుంది, రెస్పాన్స్ చాలా బాగుంది. రెస్పాన్స్ బాగుంది, చాలా బాగుంది. ఓకే. మీకు అబ్రాడ్ నుంచి కూడా మీకు వస్తున్నాయి. సో అంటే ఇట్లా ఈ డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవాలి, ఆన్లైన్, దీనికి ఏమైనా మీకు ప్రత్యేకమైన ట్రైనింగ్ ఏమైనా ఉంటుందా? ఏం లేదు, మేము ఐడిగా మా విజిటింగ్ కార్డ్స్ ఇస్తున్నాము. ఎవరైనా కావాలంటే ఆర్డర్స్ ఇస్తే మేము కొరియర్ పంపిస్తామని చెప్తున్నాము. ఓకే ఓకే. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, పిక్స్ పెడతాము. మీరు కాల్ చేస్తే దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకుని మేము కొరియర్ పంపిస్తామని చెప్తున్నాము. ఎప్పటికప్పుడే కొత్త మోడల్స్ తీస్తున్నాం. పర్లేదండి, మీకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుందా? చాలా బాగుందండి, చాలా బాగుంది. ఎప్పటికప్పుడు కొత్త మోడల్ తీయాలి. మెయిన్ ఇప్పుడు పట్టు అనేది కామన్గా అందరూ తయారు చేస్తుంటారు. దాన్ని మనం ఏంటంటే చిన్నపిల్లల చేత పట్టు చీర కట్టించడమే గొప్ప విషయం. అవునవును, యంగ్స్టర్స్ కూడా ఎక్కువగా ఆ విధంగా మనం ముందుకెళ్తాం. ఇవి నారాయణపేట కదండి? నారాయణపేట సార్. ఇవి తయారు చేయడానికి మీకు ఎన్ని రోజులు పట్టచ్చు? మేడం ఒక్కొక్క చీర 4 రోజులు తయారవుతుంది. కాటన్ చీర అయితే ఇంకా మీకు కొంచెం పట్టు చీర అయితే 8 రోజులు అవుతుంది. 8 డేస్ ఖచ్చితంగా పడుతుంది, లేదంటే ఒక 10 డేస్ కూడా పట్టవచ్చు. కొంచెం డిజైన్స్ కావాలంటే ఎక్కువ రోజులు పడుతుంది. మామూలు ప్లేన్ కానీ చెక్స్ కానీ 8 రోజులు అవుతుంది. బూటా తోట వచ్చేసి 10-12 రోజులు అవుతుంది. ప్యూర్ హ్యాండ్లూమ్ వచ్చేస్తుంది. ఇది ప్యూర్ పట్టుపై పట్టే ఉంటుంది, వేరే ఏమో సింథటిక్ పాలిష్ అలాంటివి ఏంటి ఉండవు. ఇది నారాయణపేట పట్టు శారీస్ ఉన్నది. ఈ చీర తయారు కావడానికి మనకి 8 రోజుల నుంచి 10 రోజులు పడుతుంది. 8 నుంచి 10 రోజులు పడుతుంది. ప్యూర్ పట్టుపై పట్టు వస్తుంది, 100% పట్టుపై పట్టు. ఇది మనకు గవర్నమెంట్ ఇచ్చిన పట్టు యూజ్ చేసుకోవాలి. వాటిని రంగులు చేయించుకొని మేము ఒగ్గలపైకి ఎక్కిస్తాము. ఇది ఇంకా ఇక్కడ వాళ్ళు పనిచేసే వాళ్ళకు అంత దారాలు అవి ఇస్తాము, పట్టు ఇస్తాము. వాళ్ళు దాన్ని రాట్నాల మీద తిప్పి లేకుంటే ఓడికి చేసి దీని మీద తయారు చేస్తాం. దాదాపు 8 రోజులు ఈజీగా పడుతుంది ఒక చీర. మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లభిస్తుంది? ప్రభుత్వం నుంచి అంటే మాకు ప్రస్తుతానికి మా తెలంగాణలో ఎక్కువ శాతము ట్రిప్ట్ ఫండ్ ఇస్తున్నారు. ఇప్పుడు మనం 1000 రూపాయలు జమ చేసామంటే 3000 రూపాయలు ఇస్తుంది ట్రిప్ట్ ఫండ్. చాలా బాగుంది, పేద చేనేత కార్మికులకు చాలా చేయూతనిస్తుంది. దాంతోపాటు రంగులు ఇంకా నూలు ఇస్తున్నారు, అన్నీ బాగున్నాయి. తెలంగాణలో పథకాలు మంచిగానే ఉన్నాయి.
ఇప్పటి వరకు అయితే చేనేత కార్మికులకు మంచిగానే ఉంది. అంటే గతంతో పోల్చుకుంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా డెవలప్మెంట్ మంచిగా చేసే వాళ్ళు కూడా ఎక్కడెక్కడ పనులకు వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చేసి ఏదో మనం సొంత ఇంట్లో చేసుకుంటుంటే మనకే మంచిగా ఉంటుంది. మనది ఇప్పుడు ఫేమస్ అయింది, కొంచెం ట్రెడిషనల్గా మంచిగా ఉంది. ఇది అంతా టోటల్గా ఇండియా మొత్తం తెలిసిపోతుంది, మంచిగా ఉందని అందరూ అనుకుంటున్నారు.